హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో రామోజీ ఫిలిం సిటీ ఫుల్ గైడ్ అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కోసం ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంటుంది, అది కూడా మీరు చూసేయండి. సో మొదటిగా ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అనుకుంటే మీకు హైదరాబాద్ నుంచి అన్ని ఏరియాస్ నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీ బస్సెస్ ఉంటాయండి. పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉందండి. లేదు ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అంటే ఇంకా నో ప్రాబ్లం. సో ఎవరైనా సరే ఎలా వెళ్ళినా ఎంట్రీ టికెట్ మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అండి. సో ఎంట్రీ టికెట్ అనేది మనకి బేస్ ప్రైస్ వచ్చి 1250 ఉంటుంది. సో దాని టైమింగ్స్ ఏంటంటే 9 AM to 9 PM. అంటే మీరు మార్నింగ్ 9 o'clock కానీ వెళ్తే నైట్ 9 o'clock వరకు మీరు రామోజీ ఫిలిం సిటీలో స్టే చేయొచ్చు. లేదు ఇంకా మీకు 1250లో ఏంటంటే ఫుడ్ అనేది ఉండదండి. సో మీకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చి 1550 ఉంటుంది. సో ఫుడ్ అనేది వాళ్ళే ఇస్తారు, పర్ హెడ్ 1550. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బస్సెస్ అనేవి దీనికి లోపల మనకి అన్నీ తిరగడానికి బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అవి నార్మల్ బస్సెస్ ఉంటాయి. లేదు ఏసీ బస్సెస్ కావాలి అనుకుంటే దాని ప్రైస్ వచ్చి 2250 ఉంటుంది. సో ఇలా అనేవి ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. ఇవి పర్ హెడ్ ఓన్లీ. సో మీరు మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకొని మీరు ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు మనం మ్యాప్ పెట్టుకునేటప్పుడు గూగుల్ మ్యాప్స్లోని మనం రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టికెట్ కౌంటర్కి వెళ్ళాలండి. టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ బుక్, ఎందుకంటే టికెట్ కౌంటర్ వేరేగా ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీ వేరేగా ఉంటుంది. సో కొంచెం దూరంగా ఉంటాయి రెండు కూడా. మనం టికెట్ కౌంటర్కి వెళ్ళి ఎంటర్ అయ్యామంటే వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళు ఓన్ బస్సెస్లో. మనం డైరెక్ట్గా వెళ్ళలేము రామోజీ ఫిలిం సిటీకి. సో మనం గూగుల్ మ్యాప్స్లో రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ పెట్టామంటే సో ఫస్ట్ మనకి ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే టికెట్ కౌంటర్. సో ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. సో కార్ పార్కింగ్ ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కార్ పార్కింగ్ అక్కడ పెట్టేసి ఇంకా రైట్కి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే వెళ్ళే వాళ్ళందరూ కంపల్సరీ కొంచెం మనీ మాత్రం క్యారీ చేయండి. మీరు టోటల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని స్టాల్స్లో మనకి ఆన్లైన్ యూపీఎస్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవైలబుల్ లేదు. సో అక్కడ ఓన్లీ మనీయే. సో మీరు బెస్ట్ కొంచెం మనీ క్యారీ చేయడం బెస్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో క్యాప్స్ అనేవి మస్ట్ అండి. మీ దగ్గర ఉంటే క్యాప్స్ తీసుకువెళ్ళండి, లేదంటే అక్కడ కూడా దొరుకుతున్నాయి. సో చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు తీసుకొని వెళ్ళండి. సో మార్నింగ్ 9 o'clock మనం రీచ్ అవ్వాలి కాబట్టి ఎవరైనా టిఫిన్ చేయకపోతే అక్కడ మనం ఎంట్రీ దగ్గరే మనకి టిఫిన్ చేయడానికి కూడా స్టాల్స్ ఉన్నాయండి. సో మనం అక్కడ చక్కగా టిఫిన్ చేయొచ్చు. చేసి ఇక్కడ ఎంట్రీ అయితే మనకి బస్ పికప్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ మనం వెయిట్ చేసామంటే వాళ్ళ బస్సెస్లోనే రామోజీ ఫిలిం సిటీకి తీసుకువెళ్తారు. చూసారు కదా, ఈ లైన్ అయితే ఏసీ బస్సెస్ కండి. సో 2250 అని చెప్పాను కదా, అవైతే ఏసీ బస్సెస్లో మనకి తీసుకువెళ్తారు. ఇంకో విషయం అండి, మీరు రామోజీ ఫిలిం సిటీలో స్టే చేయాలని కూడా చేయొచ్చు. హోటల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసింది సహారా హోటల్. ఇలా చాలా హోటల్స్ ఉంటాయండి. మీరు స్టే చేయాలంటే స్టే చేసుకోవచ్చు. ఆన్లైన్ మీరు ఎంట్రీ టికెట్ చేసినప్పుడే అవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. మనమైతే రామోజీ ఫిలిం సిటీ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మనకి డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ మనకి డ్రాప్ చేస్తారు. అక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చి యురేకా అని ఉంటుంది. చిన్నపిల్లలు అంటే అన్నీ అక్కడ ప్లే చేసుకోవచ్చు. ఈవినింగ్ అనే ప్రోగ్రామ్స్ అన్నీ అవుతాయి. సో మనకు ఆ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేస్తే మళ్ళీ అక్కడ ఇంకొక వేరే అన్ని పాయింట్స్ చూపించడానికి గైడ్స్తో బస్సులు ఉంటాయి. సో మనం ఆ బస్సు ఎక్కాక గైడ్ ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసి నెక్స్ట్ పాయింట్ దగ్గర మనకి డ్రాప్ చేస్తాడు. సో చూసారు కదా, ఇదైతే యురేకా పాయింట్. మనకి ఫస్ట్ పాయింట్ ఇదేనండి. ఇక్కడే మనకి బస్సు స్టార్ట్ అవుతుంది లోపలన్నీ చూపించడానికి. మళ్ళీ ఈవినింగ్ కూడా మనకి ఎండ్ అయిపోయాక మళ్ళీ లాస్ట్ ఇక్కడే మనకి డ్రాప్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ బస్సెస్ ఉంటాయి ఎక్కడికి, మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరికి మనకి
మనకి ఓన్ వెహికల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే టికెట్ కౌంటర్కే మళ్ళీ తీసుకువెళ్తారు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడే ఉంటుందండి. Good morning ladies and gentlemen, आप सभी को सुप्रभात and नमस्ते. Welcome to world's largest film studio complex. दुनिया के सबसे विशाल फिल्म नगरी में आप सबका हार्दिक स्वागत है. My name is Abhishek and I'll be your guide for today. मेरा नाम अभिषेक और मैं आज आप सभी का गाइड. Everyone right hand side, आपका right hand side देखिए. This place is called Eureka. इस जगह का नाम है Eureka. Your tour starting and ending point. आपका tour starting and ending point है. Everyone left hand side, आपका left hand side देखिए. सर्टिफिकेट आपका left hand side Guinness World Record सर्टिफिकेट awarded in 2008. 2008 में सम्मानित किया गया था Guinness World Record सर्टिफिकेट as a world's. Everyone right hand side, आपका right hand side देखिए. On your right hand side Delhi Mughal Garden. Delhi Mughal Garden 2-in-1 elevation garden है ये. From outside it's Mughal Garden. बाहर से Delhi Mughal Garden and from inside Vrindavan Garden के अंदर शूट किया गया था. Everyone left hand side. Left hand side Sierra Garden. Sierra Garden फेमस है ग्रुप सॉन्ग और ग्रुप डांस के लिए. नट्टी पिक्चर सॉन्ग ओ लाला इसके अंदर शूट किया गया दुल्हन विजय बालन जी का. On your right hand side, everyone, on your right hand side Angel Fountain. Angel Fountain based on Greek architecture. Angel Fountain Greek architecture में based है. Highest fountain in रामोजी, सबसे ऊंचा फाउंटेन है ये रामोजी में. तेलुगु मूवी खडगम, बॉलीवुड मूवी ऑल द बेस्ट में देख सकते हैं. एप्पल लेफ्ट हैंड साइड, आपका लेफ्ट हैंड साइड लाइमलाइट गार्डन. लाइमलाइट गार्डन कॉर्पोरेट इवेंट्स, मैरिज पार्टीज, अवार्ड शोज के लिए यूज करते हैं. रॉकस्टार मूवी ओ नादान परिंदे और दिलवाले मूवी देखा है सभी ने. लास्ट का जो फाइटिंग सीन है वो इसके अंदर ही शूट किया गया था. एप्पल लेफ्ट हैंड साइड, आपका लेफ्ट हैंड साइड ऊपर देखिए, लेफ्ट ऊपर हवा महल. इंटीरियर डिजाइन ऑफ जयपुर हवा महल. तेलुगु मूवी सुस्वागतम एंड बॉलीवुड मूवी अय्या ड्रीम ऑफ वेकअप सॉन्ग ऊपर ही शूट किया गया है. एंड नेक्स्ट आपका लेफ्ट हैंड साइड देखिए चरिश्मा गार्डन. दिस वन चरिश्मा गार्डन व्हाइट कलर स्ट्रक्चर दिख रहा होगा सेंटर में, दिखा सभी को, गोल के आकार में बना है एंड सेंटर में एक व्हाइट कलर स्ट्रक्चर दिखा सभी को. डीडी सी इस गार्डन हैज वन स्पेशलिटी. इस गार्डन में एक खासियत है, हीरोइन शूटिंग के टाइम रेड कलर साड़ी पहन के सेंटर में रहेगी व्हाइल शूटिंग एंड ऑल अराउंड उसके चारों तरफ रेड कलर फ्लावर्स डेकोरेट करने हैं. एंड येलो कलर साड़ी मीन्स येलो कलर फ्लावर्स, मैचिंग कलर साड़ी विथ मैचिंग कलर फ्लावर्स. आपके लेफ्ट हैंड साइड देखिए एवरीवन, लेफ्ट हैंड साइड दीज आर कॉल्ड मोबाइल जनरेटर्स. ये मोबाइल जनरेटर्स है आउटडोर शूटिंग पर्पस के लिए. ऑन एन एवरेज साल में 120 दिन रामू जी को यूज किया जाता है शूटिंग्स के लिए. 120 डेज ईयर एंड 80% लोग. आप सभी ने क्रिस 3 मूवी देखा, ऋतिक रोशन ने क्रिस 3 गॉड अल्लाह और भगवान सॉन्ग है वो इसमें शूट किया गया था. आपको राइट हैंड साइड देखिए, राइट हैंड साइड गॉड अल्लाह और भगवान सॉन्ग, राइट हैंड साइड देखिए. और ये राइट हैंड साइड चंद्रमुखी मूवी वेंकटापुरम पैलेस लाका लाका बोले चंद्रमुखी मूवी में. एंड सरकार राज मूवी अमिताभ बच्चन का मूवी है. सरकार राज अमिताभ बच्चन का हवेली है. चेन्नई एक्सप्रेस आपका राइट हैंड साइड देखिए, राइट हैंड साइड चेन्नई एक्सप्रेस मीनाम्मा टेम्पल स्मॉल पार्ट विजिबल है. चेन्नई एक्सप्रेस का मीनाम्मा टेम्पल देखिए राइट हैंड साइड. आई गिव यू रेफरेंस इफ यू वॉच द मूवी यू रिमेंबर द सीन. आपको मैं रेफरेंस देके बताता हूँ, अगर आपने ये मूवी देखा है आपको ये सीन याद रहेगा. और ये राइट हैंड साइड है, आपका राइट हैंड साइड देखिए स्टेप्स, राइट हैंड साइड स्टेप्स. ये सेम सीढ़ियाँ है, ये वही सीढ़ियाँ है जहाँ शाहरुख खान सर दीपिका मैम को कैरी करते हुए टेम्पल तक लेके गए. मूवीज में आपको 300 स्टेप्स दिखाएगा, 300 सीढ़ियाँ, बट रियलिटी में बस 30 है. दिखाते हैं नॉर्थ इंडियन सेटिंग्स बेस्ड ऑन नॉर्थ इंडिया. नॉर्थ इंडिया को बेस करके बनाया गया ये पूरा सेटिंग्स. दिस आर ऑल नॉर्थ इंडियन सेटिंग्स. ठीक है, जनता गैरेज, गब्बर सिंह, सूर्यवंशी, बिमला नायक, अधरंती की दारिदी, नॉर्थ इंडियन सेटिंग्स. आपका लेफ्ट हैंड साइड देखिए, लेफ्ट हैंड साइड लेफ्ट हैंड साइड व्हाइट कलर स्ट्रक्चर मूवीज में ताजमहल की तरह दिखाया जाएगा. ताजमहल राइट. एंड राइट एंड लेफ्ट, आपका राइट एंड लेफ्ट देखिए, राइट एंड लेफ्ट देख सकते हैं. दीज आर ऑल शॉपिंग कॉम्प्लेक्स इन मूवीज. मूवीज में इसे शॉपिंग कॉम्प्लेक्स की तरह दिखाया जाएगा. देखिए शटर लगा हुआ है, बट ये शॉपिंग के लिए नहीं बनाया है, बस ये शूटिंग के लिए बनाया. These are only for shooting. And one more question, आप सभी का एक सवाल, क्या ये रियल बिल्डिंग है? नहीं है. These are all made of POP. ये पूरा प्लास्टर ऑफ पेरिस से बना हुआ है.
नॉट इवन ए सिंगल बिल्डिंग इज रियल, एक भी बिल्डिंग रियल नहीं है। एंड आपका लेफ्ट हैंड साइड दिखेगा ना, लेफ्ट हैंड साइड 3 बिल्डिंग दिखेगा आप सभी को। हीरो का घर एक, हीरोइन का घर एंड विलन का घर। हीरो का घर, हीरोइन का घर और विलन का घर है। 3 अलग अलग बिल्डिंग्स एंड अलग अलग इंपॉर्टेंट कैरेक्टर्स। हीरो का घर हैदराबाद, हीरोइन का घर चेन्नई एंड विलन का घर विशाखापट्टनम, राइट। हीरो हीरोइन से मिलने के लिए 1 दिन का सफर करके जाते हैं, बट और रियलिटी में पास में रहते हैं। नेक्स्ट आप सभी के लिए साउथ इंडियन सेटिंग्स। फेमस बॉलीवुड पिक्चर गोविंदा और अमिताभ बच्चन का कौन सा मूवी है? छोटे मियाँ बड़े मियाँ। आपका लेफ्ट हैंड साइड देखिए, मुंबई चोर बाजार, छोटे मियाँ बड़ी मियाँ। एंड नेक्स्ट these are all village setting। ये मूवीज में पूरा गांव का सेटिंग की तरह दिखाया जाएगा। these are all village location। आपने नायक मूवी देखा है? नायक लेफ्ट हैंड साइड देखिए, लेफ्ट हैंड साइड नायक मूवी मांडवा हाउस, रानी मुखर्जी का घर है ये। लेफ्ट हैंड साइड देखिए, वो साउथ इंडिया से थी, राइट। साउथ इंडिया से थी नायक मूवी में। एंड बोथ साइड आपका राइट एंड लेफ्ट देखिए, these are village location। मूवीज में इसे गाँव का लोकेशन की तरह दिखाया जाता है। विलेज लोकेशन इन मूवीज। चेन्नई एक्सप्रेस बाइक चेजिंग सीरीज पे शूट किया गया है। बाहुबली फर्स्ट पार्ट एंड सिंघम रिटर्न्स गोवा विलेज, सेम लोकेशन। एंड दीज आर ओनली फॉर फ्रंट एलिवेशन। ये बस फ्रंट से शूट करने के लिए बनाया गया है। ओनली नॉर्थ इंडियन, साउथ इंडियन एंड विलेज, ये पूरा प्लास्टर ऑफ पेरिस से बना है। आप सभी का टूर 2 पार्ट्स में डिवाइडेड है, 2 पार्ट। फर्स्ट आप सभी के लिए है स्टूडियो टूर। स्टूडियो टूर, ये स्टूडियो टूर टेक्स 3 आवर्स। ये स्टूडियो टूर 3 घंटे का रहेगा। भागवतम फर्स्ट लोकेशन, ए रेलवे स्टेशन, साहस, बाहुबली, बाहुबली टू फॉरेन लोकेशन, फॉरेन लोकेशन टू एयरपोर्ट, एयरपोर्ट टू हवा महल, हवा महल टू जापानीज, जापानीज टू अस्करी गार्डन, बर्ड पार्क, बटरफ्लाई पार्क। दीज आर ऑल इंक्लूडेड इन योर टूर। ये सब आपका टूर रहेगा, आउटडोर टूर। आफ्टर कंप्लीटिंग दिस टूर, ये टूर कंप्लीट करने के बाद बैक टू यूरेका, जहाँ से आपका टूर स्टार्टिंग हुआ, सेम लोकेशन। वी हैव एंटरटेनमेंट शोज एंड अट्रैक्शंस। 3 अट्रैक्शंस आते हैं, 3 अट्रैक्शंस है। स्पेस यात्रा फर्स्ट, सेकंड इज फिल्मी 2 शोज, स्पिरिट ऑफ रामोजी एंड वाइल्ड वेस्ट स्टंट शो, 2 शोज है। यू कैन एडजस्ट अकॉर्डिंग टू योर टाइमिंग्स। आप ये शोज एंड अट्रैक्शंस फॉलो कर सकते हैं। एंड इन द इवनिंग, शाम के 6 बजे, वी हैव स्पेशल कार्निवल स्टेज शो, इवनिंग 6 till 7:30 एंड 7:30 to 8:15 कार्निवल परेड। ये सब कुछ आपका टिकट में इंक्लूडेड है। नो नीड टू पे एनीथिंग एक्स्ट्रा, ओनली फॉर फूड। आप खाना खाने के लिए आपको एक्स्ट्रा परचेज करना है, दैट इज योर पर्सनल प्रेफरेंस। फूड आपका पर्सनल का है। देखिए, ग्लास बिल्डिंग मूवीज में पब एंड क्लब की तरह दिखाया जाएगा। एंड नेक्स्ट, कोई है जो जेल जाना चाहेंगे? एनीवन? नो? आप सभी को लेकर चलते हैं सेंट्रल जेल। विदाउट एनी क्राइम, बिना कोई क्राइम किए आज सबके लिए सेंट्रल जेल। वेलकम टू सेंट्रल जेल। आपका राइट हैंड साइड देखिए, और ये राइट हैंड साइड जजमेंट का सीन दिखाया जाएगा। नेक्स्ट ऑन द राइट हैंड साइड, आपका राइट हैंड साइड देखिए, राइट हैंड साइड तेरे नाम मूवी का मेंटल हॉस्पिटल है। तेरे नाम मूवी देखा आपने? तेरे नाम मूवी राधे भैया, राइट, सेम लोकेशन है। एंड दिस जेल हैज 3 एलिवेशंस। इस जेल का 3 एलिवेशंस है। हम मुंबई जेल से अंदर गए, ओके, दिल्ली जेल से बाहर आए। ऑन द राइट हैंड साइड चंदनगुड़ा हैदराबाद, 3 डिफरेंट गेट, 3 अलग अलग गेट मूवीज में अलग अलग जेल की तरह दिखाया जाएगा। मूवीज जैसे कि संजू, रॉकस्टार, दादागिरी, डीजे टिल्लू, नैने राजू नैने मंत्री, सीआईडी मूसा, फ्लैश, विल शो यू बिग शूटिंग फ्लोर। आप सभी को दिखा दें बिग शूटिंग फ्लोर। आज की डेट में ये बिग शूटिंग फ्लोर ऑन योर राइट हैंड साइड, यू विल सी दीस आर ऑल बिग शूटिंग फ्लोर। दिस बिग शूटिंग फ्लोर प्लेज ए वाइटल रोल इन मेकिंग मूवीज। ये बिग शूटिंग फ्लोर बहुत महत्वपूर्ण रोल निभाते हैं मूवी शूटिंग करने में। मूवीज जैसे कि बाहुबली, these all movies, ये सारे मूवीज ये बिग शूटिंग फ्लोर्स के अंदर ही शूट किया गया है। इसके अंदर टेम्पररी सेटिंग्स यूज करते हैं। they use temporary settings। once shooting is done, शूटिंग कंप्लीट होने के बाद एंटायर सेट रिमूव कर देते हैं।
On your left hand side, आपका लेफ्ट हैंड साइड देखिए, इनसाइड दिस बिग शूटिंग फ्लोर्स, ये बिग शूटिंग फ्लोर्स के अंदर शूट किया गया है बाहुबली वाटरफॉल सीन। यस, इसके अंदर। एंड आरआरआर मूवी देखा आपने, जूनियर एनटीआर और रामचरण का मूवी है, इसके अंदर शूट किया गया था जंगल फाइटिंग सीन इसके अंदर। एंड नेक्स्ट वी हैव एन एग्जांपल सेट, आप सभी के लिए एग्जांपल सेट है भागवतम माइथोलॉजिकल सेट है, रामायण एंड महाभारत से भागवतम। ठीक है, फिर ड्रॉपिंग्स आप सभी को मिलेगा, यहाँ ड्रॉपिंग्स आप सभी को करना है, अंदर जाना है इस बिल्डिंग के अंदर, एंड एग्जिट मिलेगा बैक साइड। ఇదైతే ఫస్ట్ పాయింట్ అండి మనకి. సో ఇదైతే మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ డివోషనల్గా ఏవైనా ఇక్కడే జరుగుతాయండి. లోపల అంటే భాగవతం రామాయణం దాంట్లో మహాసభలు ఉంటాయి కదా, అక్కడ అందరూ కూర్చుంటారు. అవి కూడా రాజు మంత్రి అని ఒక సభ అవుతుంది. అవి కూడా చాలా చూసారా రియల్గా కూర్చున్నట్టు ఉందండి. అవైతే రియల్గా కాదు, వాటి హెడ్స్ కూడా స్టాచ్యూ హెడ్స్ కూడా కదులుతున్నట్టు మాట్లాడుతున్నట్టు చాలా రియల్గా ఉందండి. ఇంకొకటి ఏంటి, ఇదంతా కూడా పిఓపిని, అసలు అలా అనిపించదు కానీ చాలా బాగుంది. ఇక్కడ సీరియల్స్ అన్నీ ఇలానే ఇక్కడే జరుగుతాయి. మనకి అక్కడ నుంచి ఎగ్జిట్ అంటే బయటికి రాగానే రైల్వే స్టేషన్ ఉంటుందండి. సో మనకి మూవీలో చూపించిన రైల్వే స్టేషన్స్ అంటే జస్ట్ నేమ్స్ మార్చేస్తారు, స్టేషన్ నేమ్స్. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుందండి. చాలా షూటింగ్స్ అయ్యాయంట ఇక్కడ. చాలా రియల్గా ఉంటుంది. అంటే ఇది రియల్గా రైల్వే స్టేషన్ కాదండి, మూవీస్ కోసం వేసిన సెట్ ఇది. సో చాలా బాగుంటుంది. చాలా మూవీస్ కూడా ఇక్కడ అయ్యాయంట. అలాగే ఇక్కడ వచ్చిన విజిటర్స్కి ఎంటర్టైన్ చేయడానికి సాంగ్స్ వేసి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళ చేత స్టెప్స్ వేయిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది అక్కడ. సో అది అయిపోయాక ఇది ఎగ్జిట్ పాయింట్, మళ్ళీ అంటే పికప్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి తీసుకువెళ్ళటానికి బస్సెస్ ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాయి. సో మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాహుబలి సెట్. ఈ సెట్ అయితే మనకి అందరం మూవీ చూసే ఉంటాం కాబట్టి సో ప్రతిదీ కూడా మూవీలో చూసిన ప్రతిదీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే మనకి ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడ లంచ్ దొరుకుతుందండి. అంటే బాహుబలి బిర్యానీ అని, రాజమాత శివగామి బిర్యానీ అని, బాహుబలి పరాటా అని, బాహుబలి దోశ అని, ఇలా వెరైటీ రెసిపీస్ అన్నీ ఉంటాయి. సో మొత్తం మనం బాహుబలి సెట్ అంతా చూసి లోపల మనకి భోజనం కూడా చేసి లంచ్ కూడా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు. సో మీరు కూడా మీకు తెలుసు కాబట్టి దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. బాహుబలి మూవీ అందరం చూసే ఉంటాం కాబట్టి ప్రతిదీ మీరు కూడా ఒకసారి చూసేయండి.
సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మూవీస్లో అదర్ కంట్రీస్లో అని చూపిస్తుంటారు కదా. సో ఇది లండన్ సిటీ. సో ఇదంతా పిఓపి అనండి, మనకు అలా అనిపించదు. సో మనకి అదర్ కంట్రీస్లో ఉండేటట్టు చూపిస్తారు కదా. సో ఇదైతే రెయిన్ ఎఫెక్ట్స్, ఇంకా మనకి స్నో ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయండి. సో చూడడానికైతే నిజంగానే మన అదర్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో మూవీలో చూపించే చాలా మూవీస్లో ఈ ఎయిర్పోర్టే చూపిస్తుంటారండి. సో లోపల ఒక ఫ్లైట్ ఉంటుంది, లోపల సేమ్ మనకి ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అక్కడ మనకి లోపల ఒకటి చూపిస్తారు, బాలకృష్ణ గారు మూవీ ఒకటి అక్కడ చేసినట్టు చాలా మూవీస్ అయ్యాయంట. సో నిజంగా ఎయిర్పోర్ట్లోనే ఉంటుందండి. पीछे की तरफ से आपको दिखेगा हॉस्पिटल, जो आप लोग मुन्ना भाई में देख सकते हैं. एक तरफ से चर्च और एक तरफ से आपको दिखाई देगा लाइब्रेरी. तो चेन्नई एक्सप्रेस मूवी में जो मंदिर दिखाया था, इसी रास्ते से जाते हुए मंदिर बिना भगवान का मंदिर कहते हैं. भगवान यहाँ पे डायरेक्टर के साथ आते हैं और डायरेक्टर के साथ ही चले जाते हैं. लेकर चलो. और फिर एक्चुअली में ये रहा मल्टीपर्पज बिल्डिंग. इसे देख सकते हैं आप लोग मूवी में हवेली की तरह, या फिर कभी कभार बंगलो की तरह, कभी कभार स्कूल कॉलेज एंट्रेंस, या फिर कभी कभार हाई कोर्ट की तरह. रेंट में मिलता क्या? अब आपको यूरेका के बारे में बताता हूँ. यूरेका में आप लोग को 2 शोज मिलने वाला है. पहला हो गया फिर एक छोटा सा मिनी वर्ल्ड टूर है. हवा महल देखने के बाद आप लोग को नीचे की तरफ जाना है, जहाँ पे आप लोग को 3 अट्रैक्शन देखने को मिलेगा. पहला हो गया आपका सेंचुरी का. ఇదైతే హవా మహల్ అండి. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీ అంతా కనిపిస్తుంది. ఇది కొంచెం హైట్లో ఉంటుంది. మనకైతే తెలిసిన మూవీ సుస్వాగతంలో ఒక సాంగ్ ఉంటుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. ఇంకా చాలా సాంగ్స్ చేశారంట. ఇక్కడ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా టైం కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి. సో మనం ఇక్కడ నుంచి కానీ కిందకు వెళ్తే చూస్తున్నారు కదా, జపనీస్ పార్క్ ఉంటుంది. అక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ కావాలంటే అక్కడ మసాలా ఉంది కదా, మసాలా మహల్ అని అక్కడ కూడా దొరుకుతుందండి. ఇక్కడైతే కూర్చొని టైం బాగా స్పెండ్ చేయొచ్చు మనం. చాలా బాగుంటుంది ఈ పార్క్ అనేది. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తే బటర్ఫ్లై పార్క్ ఉంటుందండి. ఇక్కడ బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇంకా బర్డ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో అది కూడా చూసేయండి మీరు. సో ఇక్కడైతే మనకి చాలా పాయింట్స్ ఉంటాయండి మనం చూడడానికి. బటర్ఫ్లైస్, బర్డ్స్ ఉంటాయి, ఇంకా ఒక కెనల్లా ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. అవన్నీ ఉంటాయండి. అంటే మనకి ఈ పాయింట్ అయిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ పాయింట్ ఉందో యూరేకా, అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చండి. ఒకే దగ్గర చాలా ఉంటాయి ఇక్కడ.
సో చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, దాన్ని కూడా చూసేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.